మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. మరో దిశ లాంటి కేసుని మనం ఈ రోజు మేడ్చల్ ప్రాంతంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అలాగే భయాందోళనకి గురి చేసింది అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? కేసు పూర్తి వివరాలు అంటే మనకి ఇప్పుడు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తెలుసుకుంది ఏంటంటే మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్, కండ్లకోయ దగ్గర ఔటర్ రింగ్ ఉంటుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ దాటితే మేడ్చల్ వస్తుంది. మేడ్చల్ నుంచి టువర్డ్స్ మరలా మనం గట్కేసరికి వెళ్ళే రోడ్ అంటే వరంగల్కి వెళ్ళే రోడ్డు వైపు మేడ్చల్ నుంచి జస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మునీరాబాద్ అని ఒక ఊరు వస్తుంది. అది హైవే అంటే ఔటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ అని ఉంటుంది. ఆ మునీరాబాద్ కూడా సర్వీస్ రోడ్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కింద సర్వీస్ రోడ్డు, ఆ పక్కనే మునీరాబాద్ పరిధి ఉంటుంది. యాక్చువల్గా ఆ మునీరాబాద్ కిందన అండర్ పాస్ కిందన యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ అండర్ పాస్ కిందన నిన్న ఒక దృశ్యాన్ని కొంతమంది చూశారు. అందులో ఏంటంటే ఒక వివాహితటువంటి స్త్రీ ఆమె చనిపోయినటువంటి కాలుతున్నటువంటి కొన్ని భాగాలు చూసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హడావుడిగా పోలీసులు వెళ్ళి చూసేసరికల్లా ఒక వివాహిత స్త్రీ చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గుర్తుల ప్రకారం చూసినట్లయితే ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆమె కాలిక మట్టెలు ఉన్నాయి అంటే అది తప్పనిసరిగా ఒక వివాహిత స్త్రీ అని ఒక ఇండికేషన్ తెలుస్తోంది. ఇది కాకుండా ఆమెకు సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అక్కడ ఉంటే అదంటే ప్రాథమిక విచారణ ప్రకారంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక 20 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేస్తున్నారు. ప్రధానంగా ఆ మిగిలినటువంటి కొన్ని భాగాలు మిగిలిపోతే ముఖ్యంగా ఆమె చేతి మీద శ్రీకాంత్ అని అదేవిధంగా నరేంద్రని 2 పేర్లు ఉన్నాయి. అంటే ఈ పేర్లు బట్టి చూసినట్లయితే ముందుగా ఏమనుకున్నారంటే బహుశా బయట వ్యక్తులు ఎవరైనా బీహారీస్ అట్లా అనుకున్నప్పుడు కూడా అవకాశం తావు లేకుండా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 పేర్లు ఉన్నాయంటే దట్ నరేంద్ర అనే పేరు కూడా ఈ ప్రాంతం వరకు అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళ వరకు అని కన్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. శ్రీకాంత్ నరేంద్ర 2 పేర్లు ఉన్నాయి. మరి 2 పేర్లు తన యొక్క ఏదైనా లవరా లేకపోతే హస్బెండా లేకపోతే బ్రదర్సా చాలా మంది పేర్లు రాసుకుంటారు అనే కోణంలో కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఏమైనా మిస్సింగ్ ఉంటే పోలీసులు ఏం చేస్తారంటే ఇట్లాంటి అనుమానాస్పద మృతి కిందకు వచ్చేటప్పుడు సమీప ప్రాంతంలో కానవాళ్ళ ప్రకారం ఏమైనా మిస్సింగ్ కేసులు ఏమైనా పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాటిని కూడా ఎంక్వైరీ చేసే పనిలో ఉంటారు పోలీసులు. ఇదేమన్నప్పుడు కూడా ఒకప్పుడు దిశ కేసు మన 2019లో ఏదైతే దిశ కేసు చూసామో అదే తరహాలో ఈ కేసు కూడా ఎలా జరిగిందంటే పూర్తిగా అండర్ పాస్ కింద పెట్టి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్ చేశారు. అక్కడ అంటే మొహం మీద గట్టిగా బండరాయితో మోది చంపేశారు. చనిపోయిన తర్వాత ఆ మిగిలిన దేహం మీద కూడా పూర్తిగా ఆ పెట్రోల్ తీసి కాల్ చేసినటువంటి ఆనవాళ్ళు అయితే అక్కడ కనిపించి ఈ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ పట్టుకెళ్ళి మిగిలినటువంటి పోస్ట్ మార్టం మీద తీసుకెళ్తున్నారు. పోలీసులు ఆ కోణంలో పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంఘటన అర్ధరాత్రి పూట మునీరాబాద్ అనే ప్రాంతం కూడా ఎలా ఉంటుందంటే ఔటర్ రింగ్ రోడ్లో కొన్ని ప్రాంతాలు చాలా వరకు అంత ఓపెన్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ మునీరాబాద్ ప్రాంతం అంత ఎక్కువగా జనసాంద్రత అంటే జనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశం అయితే కాదు. కంప్లీట్గా మేడ్చల్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ వైపు వెళ్ళినట్లయితే మనకి ఆ గట్కేసరి అటు వెళ్ళే రోడ్ అంటే ఇంకా మనం షామీర్పేట రోడ్డు కానీ బిఫోర్ వస్తుంది. యాక్చువల్గా మనకి మేడ్చల్ రింగ్ రోడ్ కండ్లకోయ అయితే నెక్స్ట్ రింగ్ రోడ్ మనం ఎక్కడ దిగాలంటే షామీర్పేట దిగాల్సి వస్తుంది. షామీర్పేట రింగ్ రోడ్కి దీనికి మధ్యలో మనకి బైపాస్ మనకి ఎక్కడ మనకు కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఎగ్జిట్ షామీర్పేట వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మేడ్చల్ జంక్షన్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వెళ్ళగానే మునీరాబాద్ వస్తుంది. ఈ మునీరాబాద్ కిందనే ఉంటుంది. యాక్చువల్గా సర్వీస్ రోడ్డుకి కిందనే ఉంటుంది. కాబట్టి అంటే సంచారం పెద్దగా లేనటువంటి ప్రదేశాన్ని ముందుగా గుర్తుపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఏమైనా జరిగిందా లేకపోతే బయట ఎక్కడైనా చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ దేహాన్ని ఆ యొక్క డెడ్ బాడీని ఇక్కడ పడేసి ఇక్కడ కాల్చివేశారా? ఈ విషయం మీద పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఇంత మనం పూర్తిగా డెవలప్ అవుతున్నటువంటి ఇటువంటి సమయంలో ఇటువంటి సంఘటనలు అంటే ఆమె రేప్ చేయబడి చంపేశారా లేకపోతే ఆమె కావాలని తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీని అక్కడ వేరే చోటు చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? ఈ చనిపోవడానికి ముందు ఆవిడ రేప్ కావించబడిందా లేకపోతే మామూలుగా జరిగిందా అన్న సంఘటన కూడా పోలీసులు ఆ యాంగిల్లో కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్స్ ఇంటరాగేషన్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇదే రోడ్లో మనకు అప్పుడు సౌత్లో మనకు శంషాబాద్ ఆ ప్రాంతం అంటే మనకి ఇటువైపు టువర్డ్స్ మనం షాదానికి వెళ్ళే రోడ్లో అప్పుడు అదే సంఘటన జరిగింది. అప్పుడు లారీ డ్రైవర్లు తీసుకెళ్లి 2019లో దిశ అమ్మాయిని కూడా ఈ రకంగా ఆమె అక్కడ పార్క్ చేసుకున్నాక టోల్గేట్ దగ్గర ఇమీడియట్గా తీసుకెళ్లి ఆమెను కూడా ఇదే తరహాలు అంటే తీసుకెళ్ళడం అక్కడ ఆమె చంపినటువంటి సంఘటన కనిపిస్తుంది. కాబట్టి బహుశా ఇప్పుడు కూడా
ఏమనుకుంటారంటే పోలీసులు ఇంచుమించుగా దిశ సంఘటన లాగా ఉంది అనే ఒక అనుమానం ఎక్స్పెక్ట్ చేస్తాను. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసులు కంప్లీట్గా కూడా జల్లెడ పెట్టే పనిలో ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా నేను అనుకుంటాను ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ వరకల్లా పోలీసులు దీని మీద ఒక రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు డే నైట్ పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంత పెట్రోలింగ్ వ్యవస్థ, ఇన్ని సీసీ కెమెరాలు, ఇన్ని ఫుటేజ్ ఇటువంటి జరుగుతున్న సమయంలో కూడా ఇంకా ఇటువంటి సంఘటన జరుగుతుందంటే నిజంగా కొంత దురదృష్టకరం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన జరిగేటప్పుడు ప్రజల్లో భయాందోళనకు గురవుతారు. ప్రజలు పబ్లిక్ ప్రధానంగా ఏంటంటే ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్కి వస్తుంది ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే. అంటే రొటీన్ లైఫ్లో జరుగుతూ ఉంటే రొటీన్గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అనిపించదు. కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు మాత్రం సమీప ప్రాంతాలంతా కూడా భయాందోళనకు గురవుతారు. అంటే పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద విచారం చేసి ఎవరైనా మిస్సింగ్ కేసు నమోదయ్యిందా లేదా ఇది అంటే ఖచ్చితంగా ఒక విషయం చెప్పొచ్చు. ఈ పేర్లు బట్టి చూసినట్టయితే మాత్రం ఆ వివాహిత ఈ పరిసర ప్రాంతాలు ఏదైనా దగ్గర గ్రామానికి కావచ్చు, సిటీ వ్యక్తులు కావచ్చు అని మాత్రం ఒకటి మేజర్గా అనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకోటి ఆమె మ్యారేజ్ అయినట్టుగా కూడా ఆమె కాళ్ళకున్నటువంటి మట్టిలు బట్టి చెప్తున్నారు. ఇక ఆమె ఏజ్ కూడా 20 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య విషయం కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఇక నాకు తెలిసి ఇది సాయంత్రం వరకల్లా ఖచ్చితంగా ఒక సరైనటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు కూడా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే కంప్లీట్గా డే అండ్ నైట్ సిటీలో ఎట్లా అయిపోతుందంటే డే అండ్ నైట్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. అంటే రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాల పని మీద కూడా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పరిస్థితుల్లో ఇటువంటి సంఘటన, అది కూడా ఔటర్ రింగ్ రోడ్ లాంటి కీ లాంటి ఒక ప్రదేశం, ఒక ఔటర్ రింగ్ రోడ్ అంది నంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తుంటారు, కొన్ని వేల మంది వెళ్తూ వస్తున్నటువంటి అటువంటి ప్రదేశంలో ఔటర్ రోడ్ కిందన ఇటువంటి జరిగిందంటేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి ఉన్నారు. సో దీనికి ఇమీడియట్గా పోలీసులు పులి స్టాప్ పెట్టి దీని మీద సరైన ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కానీ నెక్స్ట్ వీడియోలో మనందరం కూడా కలిసి దీని గురించి పూర్తిగా మాట్లాడదాం. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. థ్యాంక్ యూ సో మచ్.